వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ మనము చూస్తున్నటువంటి హైవే అనేది హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి హైవే ఇది. ఈ హైవే నుంచి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 6 ఎకర్ వరకు మనకు సేలింగ్కి అయితే ఉంది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది, స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ప్రజ్ఞాపూర్ అనేది జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గజ్వేల్ అనేది మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో మనకు రెస్టారెంట్స్ అట్లాగే ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్వేల్ అనేది 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 26 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబీఎస్ అనేది 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 2.8 CR per ఎకర్ వరకు రైతు అయితే చెప్తున్నారు. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే రాబోతున్నటువంటి త్రిబుల్ ఆర్ అనేది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.